ఏపీలోని నంద్యాల జిల్లా మంత్రాలయం శివారు ప్రాంతంలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహానికి హెచ్హెచ్ స్వామి భూమి పూజ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరాముడి విగ్రహానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. పంచలోహ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి సుమారు 300 కోట్ల అంచనా వ్యయం కానుంది. విగ్రహం ముందు భాగంలో 10 ఎకరాల విస్తరణంలో రామాలయం నిర్మించనున్నారు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణకర్త ప్రముఖ శ్రీరామ్ వామ్జీ సుతార్ మంత్రాలయంలో శ్రీరామ విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ధన్యవాదాలు స్వామిజీ. స్వామి ఎవరు కొంచెం ఇక్కడ విగ్రహం కానీ అటు స్వామి తిరిగండి అవతల తిరిగితే ఫోటోగ్రాఫర్ తీసుకోరు ఫోటోగ్రాఫర్ పాటికి మాకు ఫోటోనే పవిత్ర తుంగభద్ర తీరంలో నెలకొన్నటువంటి మంత్రాలయ క్షేత్రంలో 108 అడుగుల విరాట్ పంచలోహ రామ విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి జై శ్రీరామ్ ఫౌండేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలంలో యాత్రార్థులకు ఆకట్టుకునే విధంగా ఒక దివ్య క్షేత్రంగా ఈ యొక్క పరిసరాన్ని తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి జై శ్రీరామ్ ఫౌండేషన్ వారు ఈరోజు శుభముహూర్తంలో భూమి పూజ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా మన భారతదేశ హోంమంత్రి గారైనటువంటి అమిత్ షాజీ గారు వర్చువల్గా రావడం, వారు ప్రసంగించడం, ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందించి హర్షించినటువంటి విషయం మనందరికీ విదితం. मुझे शामिल होने का मौका मिला है, इसलिए मैं आप सभी का बहुत बहुत धन्यवाद करता हूँ। मित्रों, आज जब मैं यहाँ आया हूँ तब एक भव्य प्रतिमा मंत्रालय कर्नूल में श्री राम के भव्य पंचलोहा प्रतिमा का शिलान्यास हुआ है। इस भव्य प्रतिमा की ऊंचाई 108 फीट है। 108 हमारी हिंदू